ఆధ్యాత్మిక జీవితం మనకి పదును లేపుతుంది. ఆత్మీయ జీవితం మహానీయుడు పౌలు అంటాడు గలతీ 1:10, నేను మనుషులు సంతోషపెట్టి వాడికి క్రీస్తు వాళ్ళని కాను అంటే ఇప్పుడు మనుషులు సంతోష పెడతారా దేవుని సంతోష పెడతారా? అట్లా చేస్తే ఒప్పుకోడు కదా దేవుని సంతోషం. అందుగురించి హెజ్కేలుతో నరపుత్రుడు గట్టి చదవండి 2వ వచనం. నేను నీతో గట్టి చదవమ్మా. నేను నీతో నేను కాదు మాట్లాడేది, ఇప్పుడు నేను బూరా అంతే కదా. ఈ మైక్ సిస్టమ్ బయటికి పోతుంది, బూరా కదా, ఒట్టి బూరా. కాబట్టి మనం ఎవరు ఏది పెడితే అది పాట పాడుతుంది కదా. నేను నిమిత్తం మాత్రమే కదా, కానీ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కదా. వాక్యానికి శక్తి ఉంది, బతుకులు మార్చేసే శక్తి ఉంది కదా. నరపుత్రుడా నీవు చక్కగా నిలబడమని నేను ఇంతో మాట్లాడతానంటాడు మీ అందరితో కదా. ఇక్కడ స్త్రీలు ఉన్నారు, ఇక్కడ పురుషులు ఉన్నారు. బయట కూర్చొని ఎంతోమంది కూడా వినేవాళ్ళవచ్చు, వినొచ్చు, వినకపోవచ్చు. దేవుడు చెప్తున్నా నరపుత్రుడా నేను చెప్పే మాటలను ఆలకించు. ఏమని మాట, ఏమని చెప్తున్నారు సార్, ఏమని చెప్తున్నాడు? దేవుడు చెప్తున్నాడు కదా. మరి నీతో మాట్లాడింది ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలో వచ్చి నన్ను నిలబెట్టాను. ఎవరు నిలబెట్టిందంట? ఆత్మ. దేవుడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఆత్మ అనేది దేవుడిని గణపరచాలి మనం కదా. శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మ శాశ్వతం కదా. మట్టికి మన్ను అయిపోతే ఆత్మ దయచేసిన ఆయన యొద్దకి పోతుంది. కాబట్టి భూమి మీద మనిషి బతి కొద్ది కాలంలో మరి హెజ్కేలుతో మాట్లాడేవాడు నీతో నాతో మనతో మాట్లాడు. ఎందుకు తెలుసా? ఆత్మీయ క్రమశిక్షణగా ఎదగాలంటే జీవితం కంటే క్రమశిక్షణ విలువైంది. క్రమశిక్షణ ఎదగాల. క్రిస్మస్ పండుగ చేసుకున్నాం, మంచిదే. క్రీస్తుకు మహిమకరంగా ఉన్నామా? క్రీస్తుకి వ్యతిరేక పండుగ చేస్తామా? కొంతమంది మంచిగా చేస్తారు, కొంతమంది. క్రిస్మస్ సందర్భంలో నేను ఒక 10 మందికి బట్టలు పంచినాను, చీరలు పేదవాళ్ళకి. పోయినసారి వేరే వాళ్ళు ఇచ్చినాను, నేను నాకు ఇచ్చిన దాంట్లో పంచినాను. వేరే వాళ్ళు గిఫ్ట్ చేసినారు. ఎలిషమ్మని కర్నూలు, ఆమె 5 ఇచ్చింది. వేరే ఒక సేవకుడు ఇచ్చిన నాకు. నేను ఒకటే కొన్నాను. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను క్రిస్మస్ అంటే క్రీస్తుని గురించి ప్రకటించుట, సాటించుట, కీర్తించుట, పరోపకారం చేయుట కదా. అందుగురించి నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడి ఏం చేయాలంట? ఆత్మీయ జీవితంగా ఉండాలా. ఒకనే మనం పాట పాడి చంద వేసి బాగా మనము పిండి వంట తిని నాన్న కోళ్ళు కోసుకొని తినేది అది అని దొరికేది కాదు. 10 మందికి ఏం చేయాలంట? సువార్త చెప్పాలా, సత్ప్రవర్తన చేయాలా, సత్క్రియలతో కొనసాగించాలంట కదా. అందుగురించే దేవుని నమ్ముకున్నామని చెప్పి నీవు సత్క్రియలు ఉండాలి కదా. సత్క్రియలు లేకుండా వేస్ట్ కదా. కాబట్టి అలాగా నమ్మటం మంచి. దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి కదా. వాళ్ళు కూడా మమ్మల్ని నమ్ముకున్నామంటారు, కానీ క్రియలు ఏం చేద్దాం? మృతం, సచిన వాళ్ళతో సమానం. అందుగురించి ఎందుకు చెప్పాల్సింది? ఇశ్రాయేలు జనం నశించిపోతున్నారు, బండబారిన మొండి హృదయాలంట. అందుగురించి ఇక్కడ హెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో 4వ వచనం పోయి చెప్పాయా వాళ్ళకి, వారు చెప్పాయా అంటాడు దేవుడు. అయ్యా వారు ఇండ్రయ్యా, వారు ఇంటి ఇండ్రు వినిపించుకోవడం వాళ్ళకి ఆడ చెప్తున్నా అన్ని సాగ చెప్పించుకుంటున్నాడు. ఎవరు? హెజ్కేలుతో చెప్తున్నాడు దేవుడు. వారు ఎటువంటి క్యాండిడేట్లు, ఎటువంటి ఫాలోవరు, ఎటువంటి మనసులో ఇక్కడ హెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. వారు సిగ్గుమాలిన వారు, కఠిన వారు ఉన్నారు కదా. 4వ వచనం చదువు. నేను పంపుతున్నాను, వారు వినకపోయినను తమ మధ్యను తెలుసుకున్నట్లు వారికి ప్రకటించాలంట కదా. వారు వినకపోయినా కొంతమంది వాళ్ళు మారలేదు సార్, వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారు చాలామంది కదా. వారు విన్నను కూడా వినకపోయినా ఏం చెప్పాలంట? చెప్పాలి. మార్కు సువార్త 16 ఏముంది? మీరు సర్వలోకానికి అంటావు. మన ఇల్లు విడిచిపెట్టి పక్కన ఊరిపోయి సువార్త చెప్తామా? సార్ నీకు చేతులు లేవు కదా, చేతులకు సాయం చేయి. కాళ్ళు లేవా, కాళ్ళకు సాయం చేయి. నోరు లేదా, నోరుకి సాయం చేయి. సువార్త సేవకుడు కదా. కరపత్రులు కొట్టించి పత్రికలు పంచు. పోయి వచ్చిన సేవకులు కరపత్రులు భోజనం చేయించారు, పత్రికలు పంచకొని పోని చెప్పు. కరపత్రులు ఫుల్ ఉండాలి చర్చిలో కదా. ఒడ్లు దండుకుంటాయి, బెత్తం దండుకుంటాయి. కరపత్రులు సువార్తకి తీసుకొని పోయి సువార్త చెప్తే ఈ సంఘం నుంచి ఎవరు మారచ్చు, మారకపోవచ్చు. మనము సువార్త మనం ప్రకటించాలి కదా. విత్తనాలు వాక్యమైన విత్తనం జతజల్లాలా. అందుగురించి యేసు ప్రభులు వారు చెప్పారు ఇక్కడ. మరి సాకు వారు ఇంద్రయ్యా, వాళ్ళు మారయ్యా అని అంటే వారు వినకపోయినా దేవుడు చెప్పిన మాటకు లోపడి చేయాల్సిందే. మీరు సర్వలోకానికి వెళ్ళి